ఎస్ఎంఏ టైప్ 1 అనేటువంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్నటువంటి కర్నూలుకు చెందినటువంటి పునర్విక అనేటువంటి చిన్నారి చికిత్స విషయంలో నారా లోకేష్ గారు మంచి మనస్సును చాటుకున్నారు. పునర్విక చికిత్స విషయంలో తన బాధ్యతగా తాను 6 కోట్ల రూపాయల సహాయాన్ని అందిస్తూ నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా ఇప్పుడు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను ఉద్దేశించి మంచు మనోజ్ కూడా స్పందించి నారా లోకేష్ గారు గొప్ప మనసును చాటుకున్నారు, నిజమైనటువంటి నాయకుడి లక్షణం ఇదే అంటూ మంచు మనోజ్ గారు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. కర్నూలుకు చెందినటువంటి చిన్నారి పునర్విక ఎస్ఎంఏ టైప్ 1 అనేటువంటి అరుదైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు మా పాప పరిస్థితి ఇది అంటూ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోని విడుదల చేసిన తర్వాత నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలు మానవత్వాన్ని చాటుకున్నారు. ఆ చిన్నారిని కాపాడుకునేందుకు, ఆ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టేందుకు ఎంతోమంది తమ వంతు సహాయంగా ఆ తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు జమ చేసేలాగా, లేదంటే ఆ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టడం కోసం ఫండ్ రైజ్ చేసేలాగా చాలా కార్యక్రమాలు అయితే చేశారు. ఆ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ద్వారానే దాదాపు 10 కోట్ల రూపాయల మేర వసూలయ్యాయి. ఆ చిన్నారి ఇంజెక్షన్ కాస్ట్ అక్షరాల 16 కోట్లకు పైన ఖర్చు అవుతుంది. అదే విషయాన్ని పునర్విక తల్లిదండ్రులు సామాజిక మాధ్యమాల్లో మా చిన్నారి ఈ అరుదైనటువంటి వ్యాధితో బాధపడుతుంది, తనను మేము బ్రతికించుకోవాలంటే మాకు 16 కోట్ల రూపాయల మేర డబ్బులు అవసరం, మా పరిస్థితి కొంచెం అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి దాతలు ముందుకొచ్చి సహాయం చేయండి అంటూ పునర్విక తల్లిదండ్రులు అభ్యర్థించినటువంటి నేపథ్యంలో పునర్విక తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలు మానవత్వాన్ని చాటుకుంటూ ఆ పునర్విక చికిత్స కోసం తమ వంతు సాయంగా ఎంతో కొంత ఫండ్ రైజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నిజంగా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, చాలామంది సెలబ్రిటీలు కానివ్వండి, రాజకీయ నాయకులు చాలామంది పునర్విక విషయంలో స్పందించారు. తమ వంతు తాము సాయం చేసేందుకు కూడా ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు ఆయన కూడా ఎన్నో సందర్భాల్లో గొప్ప మనసును చాటుకుంటూ ఉన్నారు. విద్య అవసరమైన వారికి విద్యను అందించడం కోసం ఆయన ఆర్థిక సహాయం గతంలో అందించారు. అలాగే నైపుణ్యం కలిగినటువంటి వారెవరైతే ఉన్నారో విద్యార్థులు, వారు పై చదువుల కోసం ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో వారి పై చదువుల కోసం కూడా నారా లోకేష్ గారు చాలా సందర్భాల్లో స్పందించి వారి పై చదువులకి ఆయన ఆర్థికంగా సహాయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే గల్ఫ్లో చిక్కుకున్నటువంటి తెలుగువారు ఎవరైతే ఉన్నారో వారిని మన భారతదేశానికి తీసుకురావడంలో కూడా దాతృత్వాన్ని ఆయన నిజంగా ప్రదర్శించినటువంటి పరిస్థితులనే ఎన్నో చూసాం. ఈ నేపథ్యంలోనే చిన్నారి పునర్విక ఆవిడ చికిత్స కోసం కూడా నారా లోకేష్ గారు 6 కోట్ల రూపాయలు నేను ఇస్తాను, అది నా బాధ్యత అంటూ కూడా ఆయన భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ఎంఏ టైప్ 1తో బాధపడుతున్నటువంటి కర్నూలుకు చెందినటువంటి పునర్విక అనేటువంటి బాలిక చికిత్స సహాయం చేసేందుకు మంత్రి నారా లోకేష్ గారు ముందుకొచ్చారు. సహాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు ఎక్స్ వేదికగా అభ్యర్థించడంతో మంత్రి స్పందించారు. ఈ అరుదైన వ్యాధితో కండరాలు క్రమంగా బలహీనపడతాయంటూ ఎక్స్ వేదికగా నారా లోకేష్ గారు ట్వీట్లో ఆయన కమెంట్ చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లోనూ ధైర్యంగా పునర్విక పోరాడుతున్న తీరును నారా లోకేష్ గారు కొనియాడారు. ఆమె ఇంజెక్షన్కు అక్షరాల 16 కోట్ల రూపాయలు అవసరమని నారా లోకేష్ గారు పేర్కొన్నారు. ఇప్పటికే దాతలు స్పందించి 10 కోట్ల రూపాయలు సమకూర్చడం హర్షణీయం అంటూ నారా లోకేష్ అన్నారు. మిగిలిన 6 కోట్లు సమకూర్చడం తన బాధ్యత అంటూ నారా లోకేష్ చెప్పారు. ప్రతి ఒక్కరూ సాయం అందించాలని అందరినీ కూడా లోకేష్ గారు కోరారు. ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ స్పందించడం మీద సినీ నటుడైనటువంటి మంచు మనోజ్ ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు. నిజంగా ఈ అంశం మీద నారా లోకేష్ గారు స్పందించడం, ఆ తర్వాత మంచు మనోజ్ ఆయన సామాజిక మాధ్యమాల్లో నారా లోకేష్ గారి స్పందనను ఉద్దేశించి ఆయన కూడా ఒక ట్వీట్ చేయడం, ఆ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. నిజమైనటువంటి నాయకుడి లక్షణం ఇదే, మీరు ఎక్కడా ఆలస్యం చేయలేదు, ఎక్కడా ఆలోచించలేదు. నిజంగా చికిత్స అవసరమైనటువంటి చిన్నారికి మీరు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అది నిజంగా చాలా గొప్ప విషయం అంటూ కూడా మంచు మనోజ్ గారు అయితే నారా లోకేష్ గారి చేసినటువంటి
ఈ పనిని ఆయన కొనియాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మొత్తంగా చూసుకున్నట్లయితే పునర్విక ఆవిడ చికిత్స కోసం అవసరమైనటువంటి 16 కోట్ల రూపాయలు ఇప్పుడు సమకూరాయి. దాతల నుంచి 10 కోట్ల రూపాయల మేర సమకూరినట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలినటువంటి 6 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసేందుకు నారా లోకేష్ గారు ముందుకొచ్చారు. ఆ కుటుంబానికి భరోసా ఇస్తూ 6 కోట్ల రూపాయలు సమకూర్చడం అనేది తన బాధ్యత అంటూ నారా లోకేష్ గారు అయితే ఆ కుటుంబానికి అండదండగా నిలబడి ఒక భరోసానిచ్చేటువంటి ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్.